హాయ్ అండి. పండు మిరపకాయ, చింతకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత. దీన్ని పక్కకు పెట్టేద్దాం. పావు కేజీ వరకు చింతకాయలు, పావు కేజీ వరకు పండు మిరపకాయలు తీసుకోవాలి. ఇలా కడిగి తుడుచుకొని తొడిమెలు తీసి పక్కకు పెట్టుకుందాం. చింతకాయలని ఇలా పొట్టు తీసేసి, గింజలు తీసేసి వీటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పండు మిరపకాయలని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న చింతకాయ పీసెస్ని వేసేసుకొని, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అందులోని 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత లైట్గా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 1 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని 5 to 6 వరకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకుని వేసుకోవాలి. ఈ తాలింపుని